ओम श्री शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు। ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి। అలాగే వృత్తి వ్యాపారాలని చేసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ 2024 జనవరి మాసం నుండి డిసెంబర్ వరకు కూడా కుంభరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రము 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలో ఉంటారు। ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానము 1। 2024 మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా చతుర్థ స్థానము యందు గురు సంచారము లోహమూర్తిగా ఉంటుంది। శనేశ్వరుడు సంవత్సరాంతము కూడా జన్మరాశి యందు తామ్రమూర్తిగా ఉంటాడు। రాహు కేతువులు సంవత్సరాంతము కూడా ద్వితీయ అష్టమ స్థానాల యందు లోహమూర్తులుగా సంచరిస్తారు। చతుర్థ స్థానమునందు గురుడు ఉండటము చేత వీరికి చాలా లాభములు చేకూరతాయి। ఏలినాటి శని ప్రభావములో ఉన్నప్పటికీ గొప్ప విజయాలని పొందగలుగుతారు। చాలా తెలివిగా ఈ 2024 మీరు ఎంతో అద్భుతమైనటువంటి విజయాలని కుంభరాశి వారు పొందటము తథ్యం। ఆమిత్యము అసంతృప్తి అనేటువంటిది మాత్రము మొదటి నుంచి ఆఖరి దాకా మీ వెంట వస్తూనే ఉంటుంది। తృప్తి ప్రధానమైనటువంటిది। కుటుంబానికి దూరముగా ఉన్నప్పటికీ కుంభరాశి జాతకులు గృహోపకరణాలని విపరీతముగా కొంటారు। స్థిరమైనటువంటి ఆస్తులని 2024 మే నెల నుంచి సెప్టెంబర్ మాసములో పరిపూర్ణముగా పొందుతారు। అప్పులని ఎక్కువగా చేయకుండా ఉండటకు ఎంతో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు। స్వతహాగా మీకు ఉన్నటువంటి బుద్ధి బలము చేత, కొద్దిగా గొప్పగా ఉన్నటువంటి ధనబలము చేత, పలుకుబడి చేత చక్కటి భూములని సొంతం చేసుకుంటారు। వ్యవసాయము పట్ల
కుంభరాశి జాతకులు చాలా మంచి నిర్ణయాలతో ఉంటారు. పశువులని పెంచటము, వ్యవసాయము చేయటము, అలాగే వ్యవసాయము చేసేటువంటి రైతుకి సహాయం చేయటంలో ఈ సంవత్సరము మీరు ముందుంటారు. రాజకీయ రంగములో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభదాయకమైనటువంటిదే. ప్రతి అవమానాన్ని కూడా దులుపుకుని విజయ మార్గములో పయనిస్తారు. ఒకానొక సందర్భములో కుంభరాశి జాతకులు పలికినటువంటి కొన్ని మాటలు లోకము కూడా వినేటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. గ్రామాలలో, ఊళ్ళల్లో, మహానగరాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు వెలుగులోకి వస్తారు. వెనక నుంచుని చాలామందిని ప్రోత్సహించేటువంటి కుంభరాశి వారు ఉద్యోగంలో ముందుకి వచ్చి వారి యొక్క సంస్థని నడపటంలో బాధ్యతను స్వీకరిస్తారు. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నత పదవులని అధిరోహిస్తారు. అలాగే ఉద్యోగములు విదేశాలలో చేసుకునేటువంటి వారు కూడా స్థాన చలనము ఉన్నప్పటికీ చక్కటి సంపదలని పొందుతారు. మనోధైర్యాన్ని పెంచుకుంటారు. ఎటువంటి కష్టము వచ్చినా సరే నిబ్బరంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని కుంభరాశి వారిలో మనం చూడవచ్చు. ఈ యొక్క యోగ్యమైనటువంటి సంవత్సరములో కుంభరాశి జాతకులు కొన్ని విశేషమైనటువంటి కార్యాలను కూడా చేస్తారు. ఎంతో కాలముగా కుటుంబాన్ని ఒక తాటికి తేవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కుంభరాశి జాతకులు ఈ సంవత్సరములో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కుటుంబము మొత్తము కూడా కలిసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయటము కానీ, ఒక దైవ దర్శనము చేయటము కానీ, ఒక ఇంట్లో అందరూ కలిసి ఆనందముగా నవ్వుతూ భోజనము చేయటము కానీ మనం చూడవచ్చు. వివాహము కానటువంటి కుంభరాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధము వచ్చి ఇట్టే వివాహం అవుతుంది. సంతానము కోసం వేచి ఉండేటువంటి వారికి పుత్ర సంతానము అనుగ్రహ ప్రాప్తి అవుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల యందు ఆనుకూలతని పొందుతారు. కోర్టులో మీ మీద ఉన్నటువంటి కేసులన్నిటినీ కూడా కొట్టివేయటం జరుగుతుంది. ఒక వ్యక్తి కోసమో, మీకు సంబంధించినటువంటి ఒకరి కోసమో మీరు ఒకసారి న్యాయ వ్యవస్థని, అలాగే పోలీసు వారిని కూడా జూన్, జూలై మాసాలలో సంప్రదించాల్సి వస్తుంది. అది మిమ్మల్ని ఎంతగానో బాధించినప్పటికీ విజయాన్ని పొందుతారు. ఆ యొక్క వ్యవహారాల యందు మీదే పైచేయి అయ్యి మీరు సెటిల్మెంట్ మార్గంలో విజయాన్ని పొందుతారు. ధన నష్టము పెద్దగా ఈ 2024లో కుంభరాశి వారికి ఉండదు. నిరుద్యోగముతో బాధపడేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగములు వచ్చేటువంటి అవకాశము కూడా కుంభరాశి జాతకులకి 2024 మే మాసము తర్వాత నుంచి డిసెంబర్ లోపు గోచరిస్తున్నాయి. జనవరి నుంచి ఈ 2024 జనవరి నుండి మే మధ్యలో గృహోపకరణముల మీద శ్రద్ధని పెడతారు. వాహనములు కొనటానికి మొక్కువ చూపుతారు. పిల్లల కోసము ద్విచక్ర వాహనాలని విక్రయిస్తారు. ప్రమాదాల నుంచి కూడా మే మాసము లోపే బయటపడతారు. చాలా జాగ్రత్తతో ఆచితూచి అడుగు వేస్తారు. తొందరగా ఎవరిని కూడా విశ్వసించరు. అయినప్పటికీ రాబంధులలాగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు వెంటపడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భముల యందు ఎవరిని నమ్మాలో తెలియనటువంటి మీ పరిస్థితుల యందు మీరు గురువుని ఆశ్రయించటం అనేటువంటిది
గొప్ప విషయం. గురువు మీద నమ్మకం పెట్టుకోండి. దత్తాత్రేయుల వారిని స్మరణ చెయ్యండి. దత్తాత్రేయ సాన్నిధానములో కాలక్షేపం చేయండి. అలాగే ప్రయాణములు చేసే సమయమునందున దత్తాత్రేయుల వారిని తరచుగా స్మరణ చేస్తూ ఉండండి. తద్వారా ఎంతో గొప్ప విజయాలని కుంభరాశి జాతకులు పొందుతారు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారికి కూడా చాలా మంచి సమయం. స్వదేశములో చదువుకునేటువంటి విద్యార్థులు, క్రీడారంగములో ఉన్నటువంటి వారు రాణిస్తారు. చక్కటి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగములో నేషనల్ మ్యాచ్లు ఆడటానికి కూడా ఎంపిక అవ్వటం అనేటువంటిది గమనార్హం. వ్యాపారవేత్తలకి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేటువంటిది ఇట్టే గుర్తిస్తారు. అయినప్పటికీ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టి మీ యొక్క జీవనాన్ని గడపాలో గుర్తిస్తారు. కోపం అధికముగా ఉంటుంది. అయినప్పటికీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. వస్తువులని పాడు చేసుకోవద్దు. కుమార్తె విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తన భవిష్యత్తుని కూడా మారుస్తుంది. క్షేత్ర దర్శనాలని తరచుగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ కుటుంబంలో ఎంతోమంది మిమ్మల్ని ప్రశంసిస్తారు, ఆనందింపచేస్తారు. అది మంచిదైతే. చాలామంది జాతకము రీత్యా కొంత వెకిలి తత్వాలతో తల్లిదండ్రులని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. భార్య అయినా భర్త అయినా మీ యొక్క తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి భర్తకి భార్య సహకరించాలి, భార్యకి భర్త సహకారం అందించాలి. ఇది లోక సత్యం. ధనిష్టా నక్షత్రం వారు ఉద్యోగములో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. శతభిష నక్షత్రం వారు విద్యా ఉద్యోగ విషయముల్లో ముందంజుగా ఉంటారు. అలాగే పూర్వాభాద్రా నక్షత్రం వారు చేసే ప్రతి పనిలో ఏకాగ్రతని పెట్టి చేయటం ద్వారా విజయాలను పొందగలుగుతారు. ఈ యొక్క కుంభరాశి జాతకులకి 2024 అదృష్ట సంఖ్య 8. ఈ సంవత్సరము హనుమంతుల వారిని ఎంత బాగా మీరు ఆరాధన చేస్తే అంత మంచిది. అన్నదానములు తరచుగా మీ పేరుతో కానీ, మీ గోత్రముతో కానీ, మీ ఇంటి పేరుతో కానీ నడిపించడం ద్వారా శని ప్రభావముని తగ్గించుకుని మరిన్ని గొప్ప విజయాలను పొందగలుగుతారు. నల్లటి ఆవుని దత్తత తీసుకుని కుంభరాశి వారు పోషించినట్లయితే శుభప్రదం. నల్లవి దొరకలేదు, దేశీయ ఆవుని పోషించండి. నల్లదే కావాలి అంటే దొరకలేదనుకోండి, దేశీయ ఆవుని రక్షించాలి. ఆవు రక్షణ అంటే అది. అంతే తప్ప హెచ్ఎఫ్ ఆవులని, జెర్సీ ఆవులని మనము పోషించి గోరక్షణ అని అనుకోవటం మహాపాపం. గోవులని రక్షించండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుని మీ జీవితాన్ని అభివృద్ధి చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.